What's up, guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. And it's a final day in Mysore. And ప్రాపర్గా గుర్తు లేదు ఎన్ని డేస్ ఉన్నానని కూడా ఇక్కడ లాస్ట్ ఫ్రైడే మార్నింగ్ దిగాను, ఈరోజు వెనస్డే మార్నింగ్. అండ్ ఎన్ని డేస్ వరకు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మైసూర్ ప్యాలెస్ చూడనీకనే వెళ్ళలేదు. స్టార్టింగ్ డేనే వెళ్ళాము చూద్దామని, బట్ సంథింగ్ లైట్ షో ఉంటుంది సండే పూట అదే అన్నారు. సండే కూడా పోదాం అనుకున్నాము, బట్ మేము ఎక్కడికో తిరగడానికి వెళ్ళేసి లైక్ కార్ మ్యూజియం అక్కడిక్కడ చూసుకొని వచ్చే లోపల టైం అయిపోయింది. వచ్చి ఫుల్గా తినేసి పడుకున్నాము. అండ్ ప్రజెంట్ అయితే టైం 11:57 అవుతుంది. అండ్ నేను ప్రజెంట్ ఒక్కనున్నా. ఇది మనోడి ప్రాపర్గా చూపిస్తాను. వచ్చినప్పటి నుంచి అసలు చూపించలేదు మీకైతే. సో నేనైతే రెడీ అయ్యాను. అండ్ వాడైతే ఇంటర్న్షిప్ చేస్తున్నాడు కదా భయ్య, కొంచెం వర్క్ ఉంది భయ్య, నాకు లీవ్ పెట్టనీక కుదరదు ఈ రోజు, ఒక్కనివి పోయిరా అంటే సర్లే అని చెప్పాను. బట్ మనోడివాడు ఫ్రెండ్ తగిలిచ్చేసాడు మనకైతే. సో వాళ్ళు ఆన్ ద వేలో వచ్చేస్తా అన్నారు. సో ఇక్కడ నుంచి నేను ర్యాపిడో బుక్ చేసుకొని డైరెక్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్తాము. అంతకుముందు నాకైతే భలే నచ్చింది వీడి రూము. సింపుల్గా ఉంది కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు మనోడు. మేము వచ్చిన తర్వాత అంత గబ్బు లేపుతాము. సో అసలు రూమ్ చూపిస్తాను. ఇలాంటి రూమ్ నాకు హైదరాబాద్లో ఒక్కటి దొరుకుతాయి. 10,000 అంటే రెంటు క్రేజీ ఉంది. ఆల్ రైట్ గైస్, ఇది ఎంట్రన్స్. ఇలా సెట్. అండ్ ఇది స్మాల్ కిచెన్ విత్ దిస్ ఏరియా, దీన్ని ఏమంటారో తెలియదు, వాషింగ్ ఏరియా. అండ్ చిన్న కిచెన్ ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత ఇంత క్లమ్జీ ఉంది, కానీ మేము రాకముందు నీట్గా ఉందన్నమాట. సో ఇలా తిరిగేస్తే భయ్యగాడి షూ ర్యాక్, ఇది సూట్ కేసు, మనోడు టెన్నిస్ ర్యాకెట్స్ కూడా పెట్టుకున్నాడు. ఇక్కడ అంతా చెత్త. అండ్ దీస్ ఆర్ ఆల్ షూస్. భయ్యాని చూసి మనం నైకీ అని బట్టి ఏడుస్తున్నాం. భయ్య మనకంటే ముందు నైకీ కొనేసాడు. అండ్ ఇక్కడ నుంచి మంచి వెంటిలేషన్ వస్తుంది అనమాట ప్రాపర్ వ్లాగింగ్కి. ఇట్లాంటి కిచెన్ సెటప్ ఉంటే ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసేసి మంచి కుకింగ్ వ్లాగ్స్ ఈజీగా చేసుకోవచ్చు. లైక్ నీట్ బ్యాక్గ్రౌండ్ పడుతుంది. నేను ఇట్లా ఈ యాంగిల్లోనే లేదంటే సైడ్ యాంగిల్లోనే తీసే బదులు నీట్గా వస్తుంది. సో ఇక్కడ నుంచి లోపలికి పోతే ఇది మన రూము. అంటే ఇది మెస్సీ. ఇది మొత్తం నేను పడుకునేది. నేను గోపియాడు నిన్ననే వెళ్ళిపోయాడు అనమాట. అదొక్కటే ఉంది బెడ్. అండ్ ఇది కబోర్డ్, దట్స్ బ్యూటిఫుల్ విండో ఫ్రమ్ దేర్. అండ్ మనోడి స్టడీ టేబుల్ ఎంత నీట్గా ఉంది చూడండి. దాని మీద మళ్ళీ రాసి పెట్టుకునేటాడు మోటివేషన్స్ కోసం. అండ్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ బుక్ ద క్యాబ్. అండ్ క్యాబ్ కాదు, 4-5 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి అయితే. అది ఏమంటారు, అది మైసూర్ ప్యాలెస్. సో లెట్స్ గో. భయ్యా గాడైతే బైక్స్ వద్దు భయ్యా, కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు, తక్కువనే ఉంటుంది ఆటోకి వెళ్ళు అని చెప్పినాడు. చూద్దాము. అండ్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాల్ చేశాను ఇందాకనే. నేను స్టార్ట్ అయిపోయాను. తనకి కొంచెం లాంగ్ అనమాట. సో షీ విల్ బి దేర్ ఇన్ 15-20 minutes. నేను ఒక 10 minutes వెళ్ళిపోతాను. సో లెట్స్ గో. All right guys, we have reached the destination. అండ్ ప్రజెంట్ అయితే మనం మైసూర్ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఇంకా ఫ్రెండ్ ఇంకా రాలేదన్నమాట. మనకి ఎక్కడ టికెట్ తీసుకోవాలనేది అయితే ఏం తెలియదు. అక్కడైతే కనపడుతుంది నార్మల్గా అయితే. మేబీ ఎక్కడనేమో తీసుకొని పెట్టుకుందాము, వచ్చినప్పుడు చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే మనం షూస్ లీవ్ చేసి వచ్చాం అనమాట. అసలు అర్థం కాలే ఎందుకు అబ్బా ఎంత కొట్లాడుకుంటున్నారు. మేబీ ఇట్లా దీనికోసమేమో టికెట్ కోసం ఇక్కడ తీసుకుంటున్నాం అనుకున్నా. కాదు, షూస్ వదిలిపెట్టేసి పోవాలంట. సో ప్రజెంట్ అయితే మనం ప్యాలెస్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపల వెళ్ళి ఆ ఆర్కిటెక్చర్ చూద్దాము. అండ్ నేను తెలియని వాళ్ళకి ఈ ప్యాలెస్ గురించి మళ్ళీ చెప్తాను.
స్కూల్ పిల్లలు వచ్చినారు. స్కూల్ కాలేజో తెలియదు కానీ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. అర్థమే కాకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందాక మధ్యలో మొత్తం స్కూల్ పిల్లల మధ్యలో ఉన్న మమ్మల్ని కూడా స్కూల్ పిల్లలు అనుకుంటారేమో అని చెప్పేసి పక్కకు వచ్చేసినాము. అండ్ ఇక్కడ అన్ని అయితే పెయింటింగ్స్ ఉన్నాయి ఫుల్. మేబీ ఇక్కడ వడయార్ వడయార్ అంటే కింగ్ అంటారు అనుకుంటా. వాళ్ళవి ఉండొచ్చు, చూపిస్తాను. అండ్ వాళ్ళ హిస్టరీ కూడా చెప్తాను. ప్రజెంట్ ఇంకా వాళ్ళ యాన్సిస్టర్స్ అంట, ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఉన్నారనమాట. వీడియో తీసుకుందామని స్టార్ట్ చేశారు, మళ్ళీ వచ్చేసారు పిల్లలు. ఏంది వీడియో తీస్తుంటే మధ్యలో ఇట్లా దూరిపోతున్నారు పిల్లలు అయితే, అసలు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ అన్ని బెటాలియన్, ఐ మీన్ లైక్ హార్సెస్ మీద ఉంటారు చూడు, అలాంటివి పోస్టర్స్ అయితే ఉన్నాయి మొత్తం ఓవరాల్ వాల్స్కి అయితే. దాని మీనింగ్ ఉంది తెలియదు. ఎలిఫెంట్ చారియట్ సిల్వర్ అయితే గైస్ జస్ట్ లుక్ ఎట్ ద ఆర్కిటెక్చర్. ఆ టైంలో అయితే ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏదో ప్లెయిన్ వాల్స్ వేసేసి యాస్థెటిక్, అది బొక్క బోషానం అంటారు. ఆ టెక్స్చర్ చూడండి, ఆ లైన్స్ చూడండి, అసలు ఆ టైంలోనే లిటరలీ ఆ సీలింగ్కి కూడా చూడండి, ఆ సీలింగ్ది చూడండి మొత్తం. అందులో కూడా పెయింటింగ్స్ పెట్టేశారు చూడండి అసలు లిటరలీ. ఆ డిజైన్స్తో పాటు ఆ ఫ్లవర్ డిజైన్స్ అది అంతా. బాబా, ఇలాంటి ఆర్కిటెక్చర్ ఈ ఈ టైంలో ఎట్లా చేశారో అసలు. బాబా అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. నాకైతే ఎందుకో బ్లాక్ పడుతుంది ఇక్కడ, అంత షాడోకో లేదంటే మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ ఏమో కానీ. జస్ట్ లుక్ ఎట్ దిస్ బ్రో. ఇలాంటి ఆర్కిటెక్చర్తో ప్రజెంట్ మనం ఇల్లు కట్టించుకున్నాం అనుకో, అంటే లైక్ ఆ డిజైన్స్తో ఏమంటారు తెలుసా, చప్రి చప్రి అంటారు మనని. ఆ టైంలో చూడు అసలు, అదే ఇది చూడు మళ్ళీ ఓపెన్ బ్యాక్ స్పేస్. ఇక్కడ నుంచి మేబీ ఇట్లా చూస్తారేమో, లైక్ చారియట్స్ జరిగేటివి, లైక్ ఏమంటారు సోల్జర్స్ అసెంబుల్ అయ్యేటివి మొత్తం. బట్ ఈ డిజైన్ చేసి కట్టియడానికి ఎంతైందో కానీ బాబా బాబా. బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందాక చూసారు కదా సినిమాటిక్స్, ఆ పిల్లర్స్ అయితే లిటరల్ సేమ్ పిల్లర్ టచ్ చేస్తామని చెప్పేసి ఇదేదో షీల్డ్ లాగా ఒకటి పెట్టారు. ఆ పిల్లర్స్ టెక్స్చర్ చూడాలా అసలు. మనం నార్మల్ సిమెంట్లు అక్కడ కాకుండా దాన్ని ఆల్మోస్ట్ అదో మార్బుల్ పలకనికి రాకుండా మార్బుల్ మార్బుల్తోనే చేస్తారు. ఇవి అయితే వుడ్ ఉంది మళ్ళీ. అసలు ఇంత ప్రాపర్గా ఎక్కడ లేదు. అంటే అవన్నీ ఏన్షియంట్వి, ఆ టైంలో రాయల్ లైఫ్ చాలా ఉంటుంది అంటారు. బట్ మనం చూడలేదు కదా ఎప్పుడైతే. బట్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాము. ఇక్కడ వాళ్ళు ఎలిఫెంట్స్కి, ఐ మీన్ గజరాజులకు వేసే ఆభరణాలు ఉన్నాయి, చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ చూడలేదు. లైక్ మనం ఓపెన్ ఏరియా అంతా లైక్ చారెట్స్ తిరుగుతాయి, లైక్ పెరాయిడ్స్ జరుగుతాయి,
ఆ కైండ్ ఆఫ్ చూపించింటి కదా, ఆ ప్లేస్కి అయితే చూడలేదు. సో ఈసారి మనం ఫ్రంట్కి వెళ్దాము. బట్ యాక్చువల్గా కదా ఈ ఏరియా మొత్తం ఫ్లవర్స్తో ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చూస్తాం కదా మనము, ప్రాపర్గా గార్డెన్లు ఇక్కడ బృందావన్ గార్డెన్ అని కూడా ఫేమస్ అనమాట మైసూర్లో. ఆ కైండ్ ఆఫ్ వైబ్స్ వస్తాయి ఇక్కడ కూడా. నేను కొన్ని వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ చూసాను అనమాట, లైక్ గార్డెన్స్లో కూర్చొని కానీ ఫ్యామిలీస్ అట్లా మంచి వైబ్ అవుతుంటాయి. సో ఆ వైబ్స్ అయితే ఇక్కడ ఏం లేవు. అండ్ మనం ఫ్రంట్ సైడ్ వెళ్ళి మంచి వ్యూ చూసి ఎలా ఉంది, ఫ్రంట్ నుంచి ఇంతవరకు చూడలేదన్నమాట, ఓన్లీ సైడ్ నుంచి అక్కడెక్కడెక్కడ చూసుకుంటూ పోయినాం. ఫ్రంట్కి వెళ్ళి చూసి ఒక చోట ప్రాపర్గా అట్లా కూర్చొని మకం వేసి ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్యాలెస్, హూ బిల్డ్ దిస్, అండ్ చెప్పాను కదా వాళ్ళ పిల్లలు ఇంకా ఉన్నారనమాట. యాక్చువల్గా ఈ ప్యాలెస్ని 1897 to 1912 ChatGPTనేలే, నాకేం పెద్ద తెలుసని కాదు, ఆ టైం గ్యాప్లో కట్టారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ మనకి మొత్తం వుడెన్ స్ట్రక్చర్ అనమాట, పెద్ద ప్యాలెసే, బట్ అది వుడెన్ స్ట్రక్చర్తో ఉండేది. దాని తర్వాత అది ఏదో ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయిందనమాట. కాలిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేశారు రాయల్ ఫ్యామిలీ వాళ్ళు. ఏదో వర్డ్ వస్తుంది కింద పెడతాను, ఇండో సినారిసిక్ కైండ్ ఆఫ్ స్టైల్లో బిల్డ్ చేశారు. కానీ క్రేజీ ఉంది. అండ్ దీవాలి టైంలో వచ్చినారనుకో, మొత్తం ఇండియా మొత్తం ఒక కైండ్ ఆఫ్ దివాళీ జరుపుకుంటే మైసూర్ మాత్రం ఇంకో కైండ్ ఆఫ్ దివాళీ జరుపుకుంటుంది అనమాట. ఎందుకంటే లిటరలీ ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క మొక్క, ఈ ప్యాలెస్ అయితే లిటరలీ ఆల్మోస్ట్ ఒక 1 lakh లైట్స్తో ఫిల్అప్ చేస్తారు ఓన్లీ ప్యాలెస్ మొత్తం. ఇక్కడ చెట్లు ఏమంటారు, ఇది బయట రోడ్స్లో కూడా చెట్లు ఉంటాయి ఇప్పుడు, దాంట్లో కూడా లైట్స్ వేసి పడేసేస్తారంట మొత్తము. నాకు అటామిక్ చూపించాడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, మొత్తం ఆ టైంలో ఎట్లా ఉంటుందని. జస్ట్ నువ్వు ఫుట్పాత్ మీద నడుచుకుంటూ పోతున్నావా, పక్కన చిన్న మొక్క కనపడింది, దానికి ఒక వైర్ ఇచ్చేస్తారంట లైట్స్. అంత గ్రాండ్గా చేసుకుంటారంట. అటామిక్ వాళ్ళ రూమ్ నుంచి కూడా చూడవచ్చు, అన్ని లైట్స్ ఉంటాయంట. అండ్ ఇంకోటి డ్రోన్ షో కూడా చేస్తారంట. ఈ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు అయితే దీన్ని ఇక్కడ గవర్నమెంట్కి అయితే ఇచ్చేసారనమాట ప్యాలెస్ని. బట్ వాళ్ళకి సమ్ రాయల్టీ అయితే వెళ్తుంది, లైక్ టికెట్స్ పరంగా కానీ, లేక వాళ్ళు తీసుకుంటే వెళ్తుంది, లేదు వదిలేయండి అని చెప్తే వెళ్ళదు. బట్ నార్మల్ అయితే ఆ రాయల్ ఫ్యామిలీ వడయాల్సి ఇక్కడికి వచ్చేసి ఆ ఫెస్టివల్ టైంలో సమ్ రిచువల్స్ ఏదేదో చేస్తారు కదా, అది చేసుకొని అయితే వెళ్తారనమాట. సో దట్స్ ఇట్, దిస్ ఈజ్ ద మైసూర్ ప్యాలెస్. మైసూర్కి వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడకుండా పోతున్నావా అంటారు, అందుకే మనసొప్పక అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు పోవాలని కూడా. గోపియాడు కూడా పోదాం అని చెప్పేసి వాడికి ఇంకా కొంచెం భయ్యా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఫిజియోథెరపిస్ట్ అయిపోయాడు. సో తప్పలేదు, వాడు వెళ్ళిపోయాడు. సో నేను ఒక్కనే ఉన్నా, ఈరోజు నైట్ కూడా నేను స్టార్ట్ అయిపోతాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. దిస్ ఈజ్ మైసూర్ ప్యాలెస్. నమస్కార బెంగళూరు. See you next time. Sorry, Namaskara Mysuru. See you next time.